హన్మకొండ న్యూ షాంపేట హంటర్ రోడ్డులోని వెలమ సంక్షేమ సంఘం ప్రాంగణంలో వరంగల్ ఉమ్మడి జిల్లా వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నడిపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నూతనంగా గెలిచిన వెలమ సర్పంచ్లకు కౌన్సిలర్లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ మట్టపల్లి సంపత్రావు విచ్చేసి గెలిచిన 18 మంది సర్పంచులు 4 కౌన్సిలర్లను సన్మానించారు. వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నడిపల్లి వెంకటేశ్వరరావు గెలిచిన 18 మంది వెలమ సర్పంచులకు 10,000 పారితోషికం అందించారు. అనంతరం ఉమ్మడి వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నడిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు, గెలిచిన సర్పంచ్లు, కౌన్సిలర్లు, వెలమ కుల బాంధవులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్లకి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్కి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మట్టపల్లి సంపత్రావు గారు, మన ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 18 మంది సర్పంచులు, 4 కౌన్సిలర్స్ అటెండ్ అయ్యి సన్మానం పొందడం జరిగింది. ముఖ్యంగా వెల్మల్లో మరి ఈ మధ్య జరిగిన ఎన్నికలలో గెలుపొందిన వారిని మేము అభినందించాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా కార్యవర్గ సభ్యులందరూ నిర్ణయించుకొని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గతంలో కూడా వెల్మల్లో ఉన్నటువంటి వెల్మ జాతిలో ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ని, తర్వాత ఐఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ, నిట్లో కానీ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులను, అట్లాగే మొన్న మేము ఉగాది సందర్భంగా మరి ప్రముఖులను, మా వెలమ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రముఖులను, విశిష్ట వ్యక్తులను ఒక 10 మందిని సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మ సంబరాల్లో కూడా సీనియర్ మహిళలను ఒక 20 మందిని సన్మానం చేసి మా కులంలో ఉన్నటువంటి వ్యక్తులను, ప్రముఖ వ్యక్తులను మేము గుర్తిస్తున్నాం. వారికి మా యొక్క సంఘం గురించి తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ విధంగా వెలమల్ని సంఘటితం చేయాలనే ఆలోచనతోటి నా కార్యవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టి మరి సక్సెస్ చేయడం జరుగుతుంది. దీన్ని సహకరిస్తున్నటువంటి మా వెలమ బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సన్మానం పొందినటువంటి సర్పంచులందరికీ కూడా మరి ప్రోత్సాహకంగా నేను సంఘ ప్రెసిడెంట్గా ఒక 10,000 రూపాయలు, ఒక్కొక్కరికి దాదాపు 1,80,000 రూపాయలు ఈరోజు డ్యాస్ మీద పెద్దల సమక్షంలో అందించడం జరిగింది. ముఖ్యంగా వెల్లమలం అందరం కూడా సంఘటితంగా ఉన్నాం, ఇంకా ఉండబోతున్నాం. మాపై వచ్చేటువంటి ఎలాంటి వ్యతిరేక మాటలైనా సరే మేము తీవ్రంగా ఖండిస్తామని, ఆ సంఘాన్ని ముందు తీసుకెళ్తామని, మేమంతా ఐక్యంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.